పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో భయ్యా. పవన్ కళ్యాణ్ చూసుకోవడం ఈ సినిమాలో మాత్రం దేకలింగే సాలా అని ఒక సాంగ్ వస్తుంది భయ్యా. టాప్ లేచిపోతుంది, అసలు థియేటర్లో మొత్తం కాలిపోతుంది. అదేవిధంగా రాశిఖన్నా గారి యాక్టింగ్, అదేవిధంగా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న మీ అభిమానులు కూడా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే ఈ రాజకీయం సంబంధం లేదు. అంబటి రాంబాబు అన్న అభిమానులు కూడా సినిమా చూడాలి. ఈ సినిమాలు రాజకీయంతో సంబంధం లేకుండా డబల్ మీనింగ్ డైలాగులు లేకుండా సినిమా తీసిండు. అది మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న మీద అందరి మీద అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న కూడా మన పవన్ అన్న అభిమానిస్తాడు. ఇక మనం ఇంతకుముందు గబ్బర్ సింగ్ సినిమా చూసినాం భయ్యా, సేమ్ అలానే ఉంది. కానీ కొత్తగా చూపించిన స్టోరీ కూడా రొటీనే ఉంది. కాకపోతే అభిమానుల కోసం, తెలుగు ప్రజల కోసం సినిమాలు తీసలేడని కొద్దిగా అలరించాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీయడం జరిగింది. సినిమా మాత్రం మరో గబ్బర్ సింగ్ కాబోతుంది. రిపీట్ చేసిండు భయ్యా, కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కోసం రిపీట్ చేసిండు మేడం. ఇంతకుముందు మనం గబ్బర్ సింగ్లో సినిమా అంతరిక్షలో ఎట్లా పెట్టినామో ఇట్లా రిపీట్ చేస్తే వర్కౌట్ అవుతుందేమో అని రొటీన్ భయ్యా. ఆ స్టోరీ రొటీన్ నేను చెప్పేసి అభిమానం పవన్ కళ్యాణ్ చచ్చిపోతా నేను, ఆయన కోసం రొటీన్ స్టోరీ. ఇంకా అబద్ధం చెప్పేది దాపడాలు ఏం లేవు, కొత్తగా చూపించుండు. ఈ విజువల్స్ అన్న 5కి 3.5 అన్న. తమన్ ఎలివేషన్ బాగుంది, తమన్ బీజియం చాలా బాగుంది, పవన్ కళ్యాణ్ బాగుంది, సినిమా బాగుంది, చాలా బాగుంది. సేమ్ గబ్బర్ సింగ్ డైలాగ్ డెలివరీ చాలా బాగుంది, మొత్తం ఉంది బాగుంది అంతా. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండొద్దని. అసలు ట్రైలర్ కి సినిమాకి సంబంధమే లేదు. భయంచోత్ మా బాబాలు అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నా. మా బ్రాహ్మణ్స్ హరీష్ అన్న సినిమా తీసినావు, నెక్స్ట్ లెవెల్ ఉంది. స్క్రిప్ట్ అయితే ఏం ప్లాన్డ్ గా, అసలు పవన్ అన్న ఏమున్నాడు, ఏం కథ, అసలు ట్రైలర్ కి దీనికి లేనే లేదు అన్న. ఇంత ఖుషి పిక్చర్ నుంచి వస్తున్నాం మేము అన్న వారికి. ఇంతవరకు కూడా జోష్ తగ్గుతలేదు, ఆ ప్యాషన్ తగ్గుతలేదు. హరీష్ అన్న నీకు దండం పెడతా, నా సినిమా మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయిందన్న, ఆగుతలే అన్న. ఎందుకంటే ఫుడ్ లేదు, కానీ ఇంటర్వల్ బయటకు వచ్చినా మాట్లాడుతాను, మీడియా కనపడే నాకు అన్న. మేము బ్రాహ్మణ్స్ అయినందుకు గర్వంగా ఉందన్న మాకైతే. చెప్పొద్దు ఈ మాట, సినిమా మాత్రం బంపర్ హిట్, అలా డౌట్ లేదన్నా. ఇంకేం డౌట్ ఉంటే అడగండి అన్న, మీరు అందరు చెప్తాను ఇక ఆన్సర్. హీరో బాగుంది, దేఖలేంగే సాలా. సినిమా బాగుందా? కలుస్తావా పవన్ కళ్యాణ్ ని? ఏమని చెప్తావు కలిస్తే? జై పవన్ కళ్యాణ్. జై పవన్ కళ్యాణ్. భారత్ మాతా కీ జై. చాలా బాగుంది మూవీ. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అదరగొట్టారు. వేరే లెవెల్ యాక్టింగ్, వేరే లెవెల్ ఫైట్స్, ఓల్డ్ సాంగ్స్ ఉన్నాయి, మొత్తం మామూలుగా లేదు. ఆ డాన్స్, ఆ కామెడీ, ఆ ఎలివేషన్స్, ఆ మ్యూజిక్, అబ్బా నిజంగా చెప్తున్నా. ఉగాది పండగ సందర్భంగా నేను చాలా ఎంజాయ్ చేశాను. అక్కడ పండగ పోయినా పర్లేదు, ఇక్కడ ఉస్తాద్ భగత్ సింగ్ పండగ మొదలైంది. రాసి పెట్టుకోండి, ఒక్కొక్కరు చెప్తున్నాను. ఎవరైనా ట్రోల్ చేయడం దమ్ముంటే సినిమా ఇట్టు కొట్టారు. ఏమి యాక్టింగ్, అసలు నిజంగా చెప్తున్నా. అసలు మ్యూజిక్ కానీ, స్టోరీ కానీ చాలా బాగుంది. ఆ లుకింగ్ కానీ అదిరిపోయింది. అసలు పోలీసులో సర్దార్ గబ్బర్ సింగ్ చూశారు కదా, సేమ్ అలానే ఉంటుంది. అసలు నిజంగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు అన్ని చూపించారు. సాంగ్స్ శ్రీలీల గారు రాశిఖన్నా మధ్యలో కంటే శ్రీలీల గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఎక్కువ చూపించారు శ్రీలీలని. శ్రీలీల చనిపోతుంది, ఒకటే బాధ అనిపిస్తుంది. రాశిఖన్నా చాలా బాగుంది. శ్రీలీల మధ్యలో ఉన్న కాంబినేషన్, లవ్ అఫేర్ చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేశాను. ప్రజెంట్ మన పవన్ కళ్యాణ్ గారు దేవుడిని చూసినట్టుందన్నా, సూపర్ ఉంది అన్న. తాండవ్, శివ తాండవ్ సూపర్ చేసిండు అన్న. నా జీవితంలో చూడలే అంత మంచి సినిమా. సూపర్ అసలు దేవుడు అన్న, ఏం లేదు, దేవుడిని చూసినట్టుంది అంతే. ఇక ఆయన చూస్తే చాలు మాకంతే.